రియాసీ టెర్రర్ అటాక్ మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో యావత్ దేశాన్ని ఉలికి పడేలా చేసిన ఉగ్రదాడి ఇది. జమ్మూ కాశ్మీర్లోని శివకోరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై పాకిస్తాన్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆ బస్సు లోయలో పడిపోయింది. ఈ దాడిలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఎన్ఐఏను యాక్షన్లోకి దించింది. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో రియాసీ టెర్రర్ అటాక్ సూత్రధారిని గుర్తించడం మాత్రమే కాదు, అతడి కోసం 9 నెలలుగా వెతుకుతూనే ఉంది. కట్ చేస్తే ఆ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్లో కుక్క చావు చచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులు తోటాలతో అతడి శరీరాన్ని జల్లెడ చేసేశారు. దీంతో దాదాపు 9 నెలల తరువాత ఆ 9 మంది యాత్రికుల ఆత్మలు శాంతించాయి. ఇంతకు ఎవరా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్? రియాసీ ఉగ్రదాడిలో అతడి పాత్ర ఏంటి? అన్నింటికి మించి పాకిస్తాన్లో అతడిని ఎవరు హతమార్చారు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. జూన్ 9వ తేదీ సమయం సాయంత్రం 6:10. భారత ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ దేశం అటెన్షన్ ఆ కార్యక్రమంపైనే ఉంది. సరిగ్గా అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ ఉలిక్కిపడింది. యాత్రికుల బస్సుపై బుల్లెట్ల వర్షం కురిసింది. మే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని ప్రమాణ స్వీకారం చేస్తున్న అదే టైంలో జమ్మూలోని రియాసీ ప్రాంతం క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారిపోయింది. ఉగ్రతూటాలు ఆ బస్సును జల్లెడ చేసేశాయి. చూస్తుండగానే కొందరి ప్రాణాలు పోయాయి. డ్రైవర్కు బుల్లెట్ తగలడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. చాలాసేపటి తర్వాత ఈ వార్త బయట ప్రపంచానికి తెలిసింది. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. భారత్లో చాలా కాలం తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. పైగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కట్ చేస్తే జాతీయ దర్యాప్తు సంస్థ యాక్షన్లోకి దిగింది. చాలా తక్కువ సమయంలోనే ఉగ్రదాడికి సూత్రధారి ఎవరో గుర్తించింది. అతడి పేరు జియా ఉర్ రెహమాన్ అలియాస్ అబూ ఖతల్. లష్కరే తోయిబాలో అత్యంత కీలక సభ్యుడు. 2025 మార్చి 15 రాత్రి 7 గంటల సమయంలో తన భద్రతా సిబ్బందితో కలిసి అబూ ఖతల్ ప్రయాణిస్తున్నాడు. జీలం ప్రాంతంలోని దీనా పంజాబ్ యూనివర్సిటీ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఫైరింగ్ జరిపారు. ఖతల్ కథ ముగించడమే లక్ష్యంగా ఏకంగా 15 నుండి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఖతల్తో పాటు అతడి సిబ్బందిలో ఒకడు దారుణంగా చచ్చాడు. అబూ ఖతల్ ఒక రియాసీ దాడికే కాదు, అంతకుముందు అంటే 2023 జనవరి 1న రాజౌరి జిల్లాలోని దంగ్రీలో జరిగిన ఉగ్రదాడి వెనుక ఇతడి పాత్ర ఉంది. ఆ దాడిలో 2 చిన్నారులతో పాటు 7 ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత రోజు ఐఈడీ పేలుడు కూడా జరిగింది. దీంతో అబూ ఖతల్ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నాటి నుండే వేట మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పట్టింది. కానీ అబూ ఖతల్ మాత్రం సేఫ్గా పాకిస్తాన్ చెక్కేశాడు. ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్తాన్లో ఉన్నంత వరకు తాను సేఫ్ అనుకున్నాడు. కానీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను వేటాడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు చివరికి ఈ దుర్మార్గుడి కథ ముగించేశారు. జమ్మూ కాశ్మీర్లో అబూ ఖతల్ చేసిన దారుణాలు ఇన్ని కావు. కశ్మీర్లో రెచ్చిపోతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ప్రాక్సీ ఉగ్రవాద సంస్థలను సృష్టించాడు. 2023 ఏప్రిల్ 20, 2023 నవంబర్ 20, 2023 డిసెంబర్ 21న ఆర్మీ జవాన్లే లక్ష్యంగా జరిగిన దాడుల్లో 15 మంది అమరులయ్యారు. ఈ 3 ఘటనల వెనుక ఉన్నది అబూ ఖతల్ సృష్టించిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ సంస్థే. ఏదో ఒక దాడి చేసి సైలెంట్ అవ్వడం కాదు, సేమ్ ప్యాటర్న్లో సైనికులే టార్గెట్గా పక్కా ప్లానింగ్తో దాడులు చేస్తోంది ఈ ఉగ్ర సంస్థ. పైగా చేసిందంతా చేసి ఆ దాడులకు తమదే బాధ్యత అంటూ ఇండియన్ ఆర్మీని రెచ్చగొడుతోంది. వీటన్నింటి వెనక ఉన్న ఒకే ఒక్క మాస్టర్ మైండ్ అబూ ఖతల్. ఎట్టకేలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆ కేటుగాడి ఆట కట్టించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారు అనే ప్రశ్నకు ఎప్పట్లానే సమాధానం దొరకడం లేదు. పాకిస్తానీలు కూడా ఎప్పట్లానే భారత గూఢాచారుల పని కావచ్చంటున్నారు. మరికొందరు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత విభేదాలతోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అబూ ఖతల్ మరణం లష్కరే తోయిబా కార్యకలాపాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఆ గుర్తు తెలియని వ్యక్తుల అస్సలు లక్ష్యం అబూ కతల్ కాదు, వాడి బాస్ హఫీజ్ సయీద్. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే జమాత్ ఉద్ దవా చీఫ్ను ఎలిమినేట్ చేయడమే వాళ్ళ లక్ష్యం. హఫీజ్ సయీద్ 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ నెల 15 సాయంత్రం పాక్ ఆర్మీ కార్ప్స్ కమాండర్ను కలవడానికి హఫీజ్ సయీద్ వెళ్ళాడు. అబూ కతల్ అతడి వెంటే ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వ్యక్తులు హఫీజ్ సయీద్పై ఫైరింగ్ జరిపారు. పాపీ చిరాయి అన్నట్లుగా జమాత్ ఉద్ దవా చీఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. రియాసీలో భక్తుల బస్సుపై దాడికి వ్యూహరచన చేసిన అబూ కతల్ మాత్రం ఖతమైపోయాడు. వాస్తవానికి అబూ కతల్తో పాటు హఫీజ్ సయీద్ కూడా ప్రాణాలు కోల్పోయాడని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. హఫీజ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. కాల్పుల్లో గాయపడ్డ హఫీజ్ సయీద్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కథ కూడా ముగించేస్తారేమో చూడాలి.